వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త సూర్యోదయం. దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడమే కాదు, తన తొలి ప్రసంగంతోనే ప్రజల మనసును గెలుచుకున్నారు. నేను రాజ కుటుంబం నుంచి రాలేదు, మీలో ఒకడిని అంటూ ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. కేవలం మాటలే కాదు, తొలి సంతకాలతోనే తన మార్కు పాలనను చాటి చెప్పారు విజయ్. సామాన్యులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా భద్రత, డ్రగ్స్ రహిత రాష్ట్రం, ఇలా అదిరిపోయే హామీలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు, తొలి రోజే జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు మార్చేసి బీజేపీకి బిగ్ షాక్ కూడా ఇచ్చారు. అసలు విజయ్ ప్రసంగంలో ప్రజలను మెప్పించిన ఆ అంశాలేంటి? ఆయన ఎందుకు మరో ఎంజీఆర్ లా కనిపిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళగడ్డపై సరికొత్త రాజకీయ విప్లవం మొదలైంది. తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి విజయ్ తన తొలి ప్రసంగంతోనే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించారు. తనది రాజ కుటుంబం కాదని, సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సామాన్యుడి ఇంట్లో పుట్టిన ఒక సామాన్యుడిని అంటూ ఆయన చేసిన ప్రసంగం ప్రతి పేదవాడి హృదయాన్ని తాకింది. అధికారంలోకి రాగానే ప్రకటనలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించారు విజయ్. 3 కీలక ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. పేద మధ్యతరగతి వర్గాలకు ఊరటనిస్తూ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తును పాడు చేస్తున్న డ్రగ్స్ నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మిగిల్చిన 10 లక్షల కోట్ల అప్పులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని, ఇకపై ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి ఆయన అన్న విజయమామ అనే పదం సభలో హోరెత్తించింది. జెన్జీ ఓటర్లు ఆయనను తమ సొంత మనిషిగా భావిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన రాహుల్ గాంధీని సోదరుడిగా సంబోధిస్తూ ఆయన చూపిన మర్యాద రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అచ్చం ఎంజీ రామచంద్రన్ లాగే జనాన్ని తన మాటలతో కట్టిపడేస్తున్న తీరు చూస్తుంటే తమిళనాడులో మరో స్వర్ణయుగం మొదలైందని అభిమానులు సంబరపడుతున్నారు. విజయమామ, మరో ఎంజీఆర్ అనే నినాదాలు ఇప్పుడు తమిళనాడులో హోరెత్తుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొనడం, రాహుల్ను విజయ్ అన్నా అంటూ సంబోధించడం, తాను సెక్యులర్ ప్రభుత్వాన్ని నడుపుతానని పేర్కొనడం జాతీయ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. తాను పూర్తి స్థాయి సెక్యులర్ వాదినని, మతతత్వ రాజకీయాలకు తన ప్రభుత్వంలో తావు లేదని స్పష్టం చేయడం ఒకటైతే, వేదికపై ఉన్న రాహుల్ గాంధీని తన సోదరుడు అని సంబోధించడం మరో సంచలనం. విజయ్ తీసుకున్న ఈ స్టాండ్ బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులో తన మిత్రపక్ష డీఎంకే ఓడిపోయినా మరో కొత్త మిత్రపక్షం దొరకడం కాంగ్రెస్ పార్టీకి వరంలా మారింది. మతతత్వ రాజకీయాలకు తావులేదని, లౌకికవాదం మరియు సామాజిక న్యాయమే తన ప్రభుత్వ లక్ష్యమని విజయ్ ప్రకటించారు. ఇది ఒక కొత్త ప్రారంభమంటూ ఆయన చేసిన ముగింపు ప్రసంగం 8 కోట్ల తమిళ ప్రజల ఆశలకు ప్రతిరూపంగా నిలిచింది.